నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్. ఏపీలో మంత్రి నారా లోకేష్ ను డిప్యూటీ సీఎం ని చేయాలంటూ టీడీపీ ఎమ్మెల్యేలు కార్యకర్తలు గతంలో ఓసారి సీఎం చంద్రబాబును డిమాండ్ చేశారు. ఎవరో ఒకరు మొదలుపెట్టిన ఈ డిమాండ్ ఏకంగా దావోస్ వేదికగా ప్రస్తావించడం వరకు వెళ్ళింది. దీంతో టీడీపీ మిత్రపక్షం జనసేన సోషల్ మీడియాలో అటాక్ దిగింది. చేసేది లేక టీడీపీ వెనక్కి తగ్గింది. అయితే ఈసారి లోకేష్ ను సీఎం చేయాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్ అంటూ ఓ టీడీపీ ఎమ్మెల్యే ఏకంగా ఆయన ముందే హంగామా స్టార్ట్ చేశారు. తాజాగా ప్రకాశం జిల్లా కనిగిరిలో రిలయన్స్ సిబిజీ ప్లాంట్ శంకుస్థాపనకు వెళ్లారు మంత్రి లోకేష్. ఈ రోజు ముఖ్యంగా ఎవరు వచ్చారు ఇక్కడికి? వినపడ్డల్లా కాదు, మన కనిగిరి ముఖ్యమంత్రి, మన కాబోయే ముఖ్యమంత్రి. అవునా కాదా? ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో తమ ప్రాంతానికి వచ్చింది కనిగిరి సీఎం నారా లోకేష్ అని స్థానిక టీడీపీ ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి వ్యాఖ్యానించడం గమనార్హం. అయితే గతంలో ఓసారి లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలనే డిమాండ్ ను టీడీపీ నాయకులు తెరపైకి తీసుకురాగానే మిత్రపక్షం జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను సీఎం చేయాలనే డిమాండ్ ను ఆ పార్టీ నేతలు తెరపైకి తీసుకువచ్చారు. దీంతో ఈ వ్యవహారం ఎక్కడికో వెళ్లేలా ఉందని గ్రహించిన టీడీపీ అధిష్టానం వారి నాయకుల దూకుడుకు కళ్లం వేసింది. మరి ఇప్పుడు ఏకంగా నారా లోకేష్ ని సీఎం అని టీడీపీ నేతలు అనడంతో మరో పంచాయతీ మొదలైందనే టాక్ అయితే పొలిటికల్ సర్కిల్లో హల్చల్ చేస్తుంది. మరి ఈ పంచాయతీ ఎంతవరకు వెళ్తుందో చూడాలి. మరి ఈ రోజు ముఖ్యంగా ఎవరు వచ్చారు ఇక్కడికి? వినపడ్డల్లా కాదు, మన కనిగిరి ముఖ్యమంత్రి, మన కాబోయే ముఖ్యమంత్రి. అవునా కాదా? ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.